ఎందుకు లేట్ అవుతుంది, ఎందుకు నాకు ఆన్సర్ లేదు, ఎందుకు నేను ఇంతసేటు దేవుని పాదాల చెంత గోజాడినా నాకు రిజల్ట్ లేదంటే మిమ్మల్ని కరుణింపవాలని ఆయన ఆలస్యము చేయుచున్నాడు. మన మానవ బుద్ధికి అర్థం కాదు. మనంతా చంచలంగా ఉంటుంది, అంతా అప్పుడప్పుడు హడావుడి కొంపదీసి దేవుని ప్లేస్లో మనం కానీ కూర్చుంటే ప్రపంచం ఇంకో షేపులో ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఓ పద్ధతి గల్లోడు పెద్ద మనిషి కూర్చున్నాడు కాబట్టి పద్ధతిగా నడుస్తుంది, కానీ లేకపోతే మనం కానీ కూర్చుంటేనా అసలు ప్రపంచమే ఇట్లా ఉండదు అసలు. అందుకే దేవుని కృప వల్ల మనం ఎక్కలేదే, దేవుడే కూర్చున్నాడు ఆయన సింహాసనంలో. మానవ ఆలోచనలకు అందని సంగతులు ఎన్నెన్నో ఉంటాయి. అందుకే ఒక విషయానికి జవాబు రానప్పుడు విసుక్కోవటం, నా కర్మ ఇంతే, దేవుడు కూడా కనికరం లేదు, జాలి లేదు, నా బతుకింతే, నా దరిద్రం ఇంతే, ఇక సావటమే, ఇక నాశనమే పోవటమే అని శాపాలు పెట్టుకోవటం, దరిద్రపు మాటలు మాట్లాడుకోవటం కాదు. ఆఖరి నిమిషము కూడా అయిపోయిందాక నేను దేవుని పాదాలే పట్టుకుంటా, అడుగుతానే ఉంటా. నేను ఒక్కటి నమ్ముతా, ఆయన ఉన్నవాడు, నా ప్రార్థన వింటున్నవాడు, నాకు జవాబిస్తాడనే విషయంలో నాకు సందేహం లేదు, నాకు విశ్వాసం ఉంది. ఇంకొక నిమిషం ఉందనగా ఆ నిమిషం కూడా నేను పోరాడతా. నా 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 శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు నేను దేవుణ్ణి సందేహించను. నేను ఆయన దగ్గర పొందగోరినవన్నీ ఆఖరి నిమిషం వరకు నేను అడుగుతానే ఉంటాననే నిశ్చయత ఉండాలి ప్రియులారా. అలాంటి మొండితనంతో, అలాంటి నిశ్చయతతోనే మనం దేవుని ముందుకు వెళ్ళాలి. ఏ అంశమైనా సరే, అది నువ్వు శరీరానికి సంబంధించిన అవసరాల కోసం పోరాడుతున్నావో దేవుని పాదాల దగ్గర, లేకపోతే ఆత్మీయ విషయాల్లో జయం కోసం పోరాడుతున్నావో, నీకు పూర్తిగా దేవుడు సమాధానం పంపేంత వరకు ప్రార్థన నేను మానను. నేను అడుగుతానే ఉంటా, రోజు అడుగుతా. అన్యాయస్తుడైన న్యాయాధిపతిని దీనురాల విధవరాలు వెంటాడినట్లు నేను దేవుని సన్నిధిలో కనబడతానే ఉంటా. ఆయన కనికరం ఎప్పుడు కలిగిద్దో ఆ కనికరం కోసం కాచుకుంటా. ఇప్పటికి చాలా రోజుల నుంచి చేస్తున్నావుగా, ఇంకా చేస్తా. నాకు లేని విసుగు మీకెందుకు? ఏం చేస్తాడు? ఇంతకాలం చేశాడా ఏంది ఇప్పుడు చేయటానికంటే? ఆయనకు ఒక సమయం ఉంటుంది, ఆయనకు ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రణాళిక ఉంటుంది. నేను అడుగుతున్నది గోరంతా ఏమో, నాకు ఇవ్వగోరింది కొండంతేమో, మీకేం తెలుసు? అబ్రహామానే నీకు కుమారుణ్ణి ఇస్తానని చెప్పాడు. ఆ మాట చెప్పిన 25 ఏళ్లకు ఆన్సర్ వచ్చింది. 75 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కుమారుణ్ణి ఇస్తానన్నాడు. 100 సంవత్సరాలకు పుట్టాడు ఆ కొడుకు. 25 ఏళ్ల నిరీక్షణ. ఎందుకని 75లోనే ఇయ్యొచ్చుగా, 75లోనే ఇయ్యొచ్చుగా. కాదు, కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, 75లో ఇవ్వడానికి కుదరదు. 75లో అబ్రహాంకి ఇస్సాకుని ఇస్తే మళ్ళీ రిబ్కా కావద్దు అక్కడ. దేవునికి స్తోత్రం. ఇంక చాలా లింకులు ఉంటాయి. ఒక పనిని దేవుడు లేట్ చేశాడంటే. అంతేకాదు, ఇప్పుడు పిల్లలు పుట్టడం సహజమే అనుకున్న దశలో కాదు, ఇక పుట్టడం అసాధ్యం అనుకున్న దశలో కొడుకుని ఇచ్చాడు. దేవుడే తన నోటితో తానే అన్నాడు ఒక మాట. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాముకి 99 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు, 99 ఏళ్ల ప్రాయం వచ్చినప్పుడు, ఆయన భార్య అయిన శారాకి 89 ఏళ్ల ప్రాయం వచ్చినప్పుడు, మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును కలుసుకొని అబ్రహాము పెట్టిన ఆతిథ్యమును స్వీకరించి ఒక మాట అన్నాడు. బాగా వినాలి. మీదటికి ఈ కాలమున, నిర్ణయ కాలమున నేను మరలా వచ్చేదను, తిరిగి వచ్చేదని యొద్దకు. చూడండి, ఎందుకంటే 13వ వచనంలో ఒక మాట ఉంది. ఆ మాట ఎందుకు చెప్పాడో చూడండి. 13వ వచనంలో ఒక మాట ఉంది. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా. ఎందుకు? 12వ వచనంలో మాట అన్నాడు. శారా నేను బలము. 11వ వచనంలో అబ్రహాము శారాయును బహుకాలము గడిచిన వృద్ధురాలై ఉండిరి. 10వ వచనం, అందుకు ఆయన మీదిటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. ఈ మొక్క 75 ఏళ్ళు అప్పుడు మొదలు పెట్టాడు. ఇప్పుడు ఆయనకేమో 99, నాకేమో 89 అనుకుంది.
ఎన్నేళ్ళు అప్పుడా? ఆయనకేమో 75, నాకేమో 65 ఉన్నప్పుడు చెప్పాడు. అప్పుడు ఇస్తే ఏదో రకంగా ఉండేది. ఇప్పుడు నాకు 89, ఆయనకేమో 99. ఇంకొక సంవత్సరం గడిచిందంటే నాకు 90, ఆయనకు 100 అని స్త్రీ ధర్మం నిలిచిపోయింది నాకు. అది ఆ సంగతి నాకు తెలుసు. ఇక నాకు సంతానం పుట్టడం అనేది అసంభవం. నేను ఎలా సంతానవతినవుతాను అని లోపల నవ్వుకుంది, మనసులో. బయటికి కూడా నవ్వలా, లోపల నవ్వుకుంది. ఆ పాయింట్ పట్టుకున్నాడు. వృద్ధురాలనైనా నేను, చూడండి 13వ వచనం చదువు. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా ఆమె గుడారంలో ఉంది, ఈయన బయట ఉన్నాడు. అబ్రహాం దగ్గర దేవుడు ఉన్నాడు. శారా నవ్వనేలా అంటే నేను కార్యం చేస్తానంటే మీకు వెటకారంగా ఉంది కదా. నేను వాగ్దానం ఇస్తూ జరిగిద్ది అని చెబుతుంటే మీకు పాపం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్టుంది కదా. అబ్రహామా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? అంటే మీరు అనుకున్న పొజిషన్లో మీ బాడీలో ఉన్నప్పుడు మాత్రమే నేను బిడ్డని పుట్టింపగలనా? నీకు 90 నీకు 100 వచ్చి ఆమెకు 90 వస్తే ఒక బిడ్డను పుట్టిలేనా? అది మనుషులుగా మీకు అసాధ్యం కావచ్చు, నాకు సాధ్యం కాదా? ఆయన అన్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? నేను ఎందుకు ఆగానో తెలుసా? మీరు అడిగినప్పుడు, మీరు ఆశించినప్పుడు అది నిర్ణయకాలం కాదు. ఇదిగో నెక్స్ట్ ఇయర్ ఉంది చూడు, అది నేను డిసైడ్ చేసిన టైం. ఇప్పుడు నీకు 99, ఆమెకి 89. నేను నిర్ణయించిన కాలం ఏంటో తెలుసా? ఆమెకు 90 రావాలి, నీకు 100 రావాలి. అప్పుడు నీ కొడుకు పుట్టాలి. ఇది నా నిర్ణయం అని స్పష్టపరిచాడు. మీదటికి ఈ కాలమున అని అక్కడ పక్కన చెబుతాడు, నిర్ణయ కాలమున. ఆకాశము క్రింద జరుగు ప్రతి కార్యమునకు ఒక సమయం నిర్ణయించబడింది. సోదరి సోదరులారా, ఆకాశము క్రింద జరుగు ప్రతిదానికి ఒక సమయము కలదు. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి. నవ్వటానికి, ఏడవటానికి, ప్రయత్నం మానుకోవటానికి, కుప్ప వేయటానికి, కుప్పను విచ్ఛిన్నం చేయటానికి, సమస్తానికి కూడా ఒక సమయము కలదు అన్నాడు. దేవుడు నిర్ణయించిన కాలం. మా అమ్మాయికి 30 వచ్చినాయి అన్నయ్య, పెళ్ళి కావట్లేదు అన్నయ్య. నేను ఆ పెళ్ళికి 18 ఏళ్ళప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాను అన్నయ్య, మంచి సంబంధం పంపించి పెళ్లి చేయను ఆయన అని. అలా ప్రార్థన మొదలుపెట్టి ఇప్పటికి 12 ఏళ్ళైంది అన్నయ్య. మొత్తం 30 ఏళ్ళు వచ్చినాయి పిల్లకి. పిల్లకి ఒళ్ళు వచ్చేస్తుంది. ఎవరు చేసుకుంటారు అన్నయ్య అని ఒక తల్లి బాధపడింది. ఏ తల్లిలో నాకు తెలియదు. మొత్తానికి అట్లాంటి తల్లులు ఉన్నారు ఈడ. స్తోత్రం, అట్లాంటి తండ్రులు ఉన్నారు. దీనికి దేవుడి నుండి వచ్చే ఆన్సర్ ఒకటే. 30 ఏళ్ళు దాటి దేవుడు చేసుకుంటాడంటే నీకు సమస్యగా పరిష్కారం లేదు. దేవుడి చేత కాదా? నీ కూతురికి 30 అయితే 32 ఏళ్ళు ఎవరిని ఆడ పెట్టుంటాడు. వాడికి కూడా ఏ సంబంధం సెట్ కాకుండా. అప్పుడు అమ్మాయి ముదిరిపోయిందంటే అంతకాడికి ముదిరిన ఒకటి సిద్ధం చేసే ఉంచుతాడు. వాడికి ఎన్ని సంబంధాలు వచ్చినా ముడిపడదు. దేవుడు నిర్ణయించిన నిర్ణయకాలం వచ్చినప్పుడు 30 అయినా, 35 ఏళ్ళైనా, 40 అయినా సరే ఆయన గట్టెక్కించగలడు అని నమ్ముటయే విశ్వాసము. అంతేగాని ఊరికి ఆ సంగతిని గురించి ఆలోచించి షుగర్లు తెచ్చుకోవటం, బీపీలు తెచ్చుకోవటం, గుండె దడలు పెంచుకొని గుండె జబ్బులు తెచ్చుకోవటం, గ్యాస్ ట్రబుల్ తెచ్చుకోవటం, ఇవన్నీ తీసి పక్కన పెట్టేయాల. నువ్వు నిజముగా దేవుని యందలి విశ్వాసం ఉంచిన వ్యక్తివైతే. ఒక పిల్ల పెళ్లి విషయంలోనే సమస్త విషయములలో ఇదే వర్తిస్తుంది. దేవుడు న్యాయవంతుడు, ఆయన అన్యాయస్తుడు కాడు అనేది ఒకటి మన గుండెల్లో స్థిరంగా పెట్టుకోవాలి. ఏ ఘడియలోనైనా ఆయన కార్యం చేయగలడు. చేయకపోయినా పర్వాలా, నేనైతే దేవుని ప్రేమిస్తానే ఉంటా, ఆయనకు ప్రార్థిస్తానే ఉంటా, ఆయన కార్యములను విశ్వసిస్తానే ఉంటా. నాకేం చింత లేదు, నాకేం కృంగుబాటు లేదు, నాకేం కలత లేదు. నా తండ్రి చూసుకుంటాడు. కొంతమంది వాళ్ళు వచ్చి, ఇప్పుడు మనకు బాధలు కాదు, పక్కోళ్ళ పోట్లు ఎక్కువ అవుతుంటాయి. పక్కన ఎగ్గిపుల్లలు ఉంటారు, మాటలను ఈటెల్లా చేసి పొడుస్తూ ఉంటారు. దేవుడు బిడ్డ అని మంచి సంబంధాలన్నీ పాడు